టాలీవుడ్ లో సెప్టెంబర్ మంత్ అంటే మోస్ట్ మెమొరబుల్ మంత్ ఆఫ్ 2025 అనే చెప్పుకోవాలి. ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ ఒక్క మంత్ లోనే 4 డిఫరెంట్ జోనర్స్ నుంచి వచ్చిన 4 మూవీస్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. మౌలి లిటిల్ హార్ట్స్ మూవీ అండ్ తేజ సజ్జా మిరాయి మూవీ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి కిష్కిందపూరి మూవీ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. టాలీవుడ్ ఫుల్ గా ఫ్లాప్స్ లో ఉన్న టైంలో ఈ 4 మూవీస్ రిలీజ్ అవి టాలీవుడ్ ని ఫ్లాప్స్ నుంచి బయటికి తీసుకొచ్చాయి. ఈ వీడియోలో వచ్చేసి 4 మూవీస్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సెప్టెంబర్ 5th రిలీజ్ అయిన మౌలి బ్రో లిటిల్ హార్ట్స్ మూవీ. ఈ మూవీకి జరిగిన హడావిడి ఏదో ఒక స్టార్ హీరో కొడుకు లాంచ్ అయితే ఎలా ఉంటుందో అలా జరిగింది. అండ్ ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా అలానే వచ్చాయి. 2,50,00,000 బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 30 కోట్ల పైన గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఒక సింపుల్ లవ్ స్టోరీని ఎమోషనల్ డెప్త్ తో ప్రెజెంట్ చేసిన వే వచ్చేసి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. లీడ్ రోల్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా అంటే చాలా నేచురల్ గా ఉంది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా చేసింది ఈ మూవీ. నో ఓవర్ డ్రామా, నో అన్నెసరీ ఫైట్స్. మూవీ మొత్తం సింపుల్ గా నవ్వుకుంటూనే ఉంటాం. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఇలాంటి ప్యూర్ కామెడీని చూసి మన టాలీవుడ్ లో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. సో అలా వచ్చేసి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది అండ్ సెప్టెంబర్ కి మంచి స్టార్ట్ అందించింది. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 12th రిలీజ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ గారి కిష్కిందపూరి మూవీ. బెల్లంకొండ శ్రీనివాస్ గారి కెరియర్ లో మరొక యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది. హర్రర్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఆడియన్స్ కి చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఈ మూవీలోని విజువల్స్ అండ్ చైల్డ్ యాక్టర్ పోర్షన్స్ వచ్చేసి ఆడియన్స్ కి చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి. ఆ వరుసగా ఫ్లాప్స్ తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఈ మూవీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ నిచ్చింది. అండ్ మూవీకి మౌత్ టాక్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మూవీ కమర్షియల్ గా కూడా చాలా అంటే చాలా మంచి సక్సెస్ ని చూసింది. నెక్స్ట్ వచ్చేసి తేజ సజ్జా గారు చేసిన మిరాయి మూవీ. తేజ సజ్జా గారు ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఈసారి ఆ ఎక్స్పెరిమెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి మిరాయి మూవీతో వచ్చాడు. ఫ్యూచరిస్టిక్ సెటప్ అండ్ ఇండియన్ ఎమోషన్ ని బ్లెండ్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఆడియన్స్ కి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. మూవీలో ఉన్న విజువల్స్ వచ్చేసి పాన్ ఇండియా స్టాండర్డ్ లో ఉంటాయి అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి టాప్ నాచ్ లో ఉంటాయి. 40 నుండి 50 కోట్ల బడ్జెట్ ని పెట్టి ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారంటే మూవీ టీం చాలా అంటే చాలా గట్టిగా కష్టపడ్డారు. అండ్ మూవీలో ఉన్న ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ అందరికి మైండ్ పోయేలా చేసింది. సో దానివల్ల మూవీ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కలెక్ట్ చేసి తేజ సజ్జా కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా అయితే నిలిచింది ఈ ఫిల్మ్. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎండ్ లో రిలీజ్ అయిన ఓజీ మూవీ. ఈ మూవీ వచ్చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఒక ఫెస్టివల్ అనే చెప్పుకోవాలి. సుజిత్ గారి డైరెక్షన్ స్టైల్ అండ్ తమన్ బీజిఎం వచ్చేసి ఈ మూవీని సినిమాటిక్ లెవెల్ లో బాగా ఎలివేట్ చేశాయి. మూవీలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అండ్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అండ్ మాస్ ఆడియన్స్ కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యాయి. మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సరే ఫ్యాన్స్ మాత్రం యావరేజ్ గా మిగిలాల్సిన ఈ మూవీని వచ్చేసి సూపర్ హిట్ చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2025 అన్ని మూవీస్ లో డే 1 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఓజీ మూవీ. అండ్ మన టాలీవుడ్ లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఓజీ మూవీ. మూవీ రిలీజ్ అయిన 10 days లో 280 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ చేసి మూవీ తీస్తే ఎలా ఉంటుందో అందరికి గుర్తొచ్చేలా చేసింది. అండ్ ఫ్యాన్స్ అందరికి ఎన్నో ఏళ్ళగా ఉన్న ఆకలి మొత్తం తీరిపోయింది. ఈ సెప్టెంబర్ 2025 వచ్చేసి మొత్తం అందరికి ఒక విషయాన్ని అయితే తెలియజేసింది. ఆడియన్స్ ఇప్పుడు ఓపెన్ మైండెడ్ తో ఉన్నారు. ఏ జోనర్ లో మూవీ వచ్చినా సరే మూవీ బాగుంటే ఖచ్చితంగా చూస్తారు అనే విషయాన్ని తెలియజేసింది. ఈ సెప్టెంబర్ లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చింది, మీరు థియేటర్లో బాగా ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ ఏదో కామెంట్ చేయండి. కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.